హలో, ఏం పెద్ద మనిషి అయ్యా అతను. ఏం మాట్లాడాలన్నా అహల్యతోనే మాట్లాడమంటాడేంటి? ఇప్పుడు అహల్య కోసం నేను ఎక్కడికి వెళ్ళేది? వీడమ్మా. ఓ, మీరు అహల్య కూడానా? అర్థమైందండి, అందుకే ఏడుస్తున్నారు. ఏడవకండి, తమరు ఏడిస్తే బాబు బిక్కమొహం వేస్తాడు. బాధపడాల్సిన విషయమే. ఇప్పుడు నా కథ ఏమిటంటే మా నాన్న ఎవరో ఎవరికి తెలియదు. వీడికేమో మీరు ఫోన్లో మాట్లాడినంత విన్నాను. ఏసీ రూమ్లో ఫ్యాన్ లాగా అన్నారు కదా, వాహ్, మనసును టచ్ చేసిందండి. ఏసీ రూమ్లో ఫ్యాన్ ఎప్పుడన్నా సమ్మర్లో వేడి ఎక్కువైతేనే కదా ఫ్యాన్కి పని. పిల్లాడున్నాడు. అదే అంటున్నాను, బాబు ఉండడం వల్లే కదా మీకు ఇన్ని కష్టాలు. ఒంటరిగా ఉంటున్న ఆడవారు ఏవైనా సరే మీరు పిల్లాడిని పట్టుకొని గుదిబండ అని అని ఉండకూడదు. వాడి మనసు కష్టపడుతుంది కదా. ఎక్కడికి వెళ్తున్నావురా? టాప్ ఫ్లోర్ కి వెళ్ళి నేను అక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. అయ్యో, చూస్తూ కూర్చుంటారా? ఏమన్నాడు? చివరిగా అన్నది వినపడలేదే. ఆగు డడ్డు, డడ్డు ఆగు. జాగ్రత్త అండి, జారి పడతారేమో. డడ్డు ఆగండి. డడ్డు, సుఖంగా లిఫ్ట్ లో వెళ్ళొచ్చు కదా. అయ్యో, వాటి పై నుంచి దూకుతానని వెళ్ళాడు. అయ్యో, అది ముందే చెప్పొచ్చుగా. త్వరగా వెళ్ళండి, దూకిస్తాడా ఏమో. డడ్డు, డడ్డు, అయ్యో, డడ్డు, బాబు, డడ్డు. ఆగో, ఎక్కడికి రాకండి, కింద పడిపోతారా? అందుకేగా వచ్చింది. సరే, ఇప్పుడు కొంచెం. అయ్యో, ఇక్కడి నుంచి దూకుతావా? రైట్ రైట్. సరే, చనిపోదు, కానీ కొంచెం వెయిట్ చేస్తే కింద పడి తల పగిలి చావకుండా తలతోనే చావచ్చు. తలతో చనిపోవడం ఎంత ముఖ్యం తెలుసా? నేను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? నీ వయసు ఎంత? 10. ఈ నవంబర్ వస్తే. అదేంట్రా, ఖచ్చితంగా నవంబర్ వస్తుంది. నువ్వేంటి డౌట్గా నవంబర్ వస్తే అంటున్నావు? ప్రాణం పోతే వస్తుందా? నువ్వు ఏమంటున్నావు? లాజికే లేదు. కంగారులో అవన్నీ ఎలా వస్తాయి? ఇలా చూడు, నువ్వు చచ్చిపోవాలంతే కదా. కొంచెం వెయిట్ చేయి. నేనెందుకు వెయిట్ చేయాలి? ఇంకో ప్రశ్నకి. అందరం దానికోసమే కదా వెయిట్ చేస్తున్నాం, చావడానికి. నువ్వు కొంచెం వెయిట్ చేయి. ఒక 60, 70, 85 సంవత్సరాలు ఆ తర్వాత వెళ్ళిపోయి ఎవరొద్దన్నారు. అందరూ కలిసి పంపిస్తారు. ఒక వీరుడు, ఒక మగాడు దేన్ని వెతుక్కుంటూ వెళ్ళకూడదు, అదే వెతుక్కుంటూ రావాలి. చూడు, అమ్మ కూడా వచ్చేసింది. రండి రండి రండి. నువ్వు దగ్గర రాకండి, చెప్తున్నాడు కదా, దగ్గర రాకండి. అలాగే, రైట్ 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 రైట్. అక్కడే ఉండండి, ఓకేనా? వాట్ ఈస్ యువర్ పాయింట్? పాయింట్ దగ్గరికి రావద్దు. అది కాదు బాబు, దగ్గరికి రావద్దు. నీ దగ్గరకు వస్తే నాకేంటి సంతోషం? నాకు కాస్త చెవుడు, అందుకే దగ్గరకు వచ్చాను. నీకు వినపడుతుందా? ఇందాకేదో చెప్తున్నా, మాట మార్చేసావు. మనం దేన్ని వెతుక్కుంటూ దగ్గరికి రావద్దు. అది కాదు బాబు, మనం దేన్ని వెతుక్కుంటూ వెళ్ళకూడదు. చావును కూడా అంటున్నా. ఈ చావుందే, సిగ్గలేదు దానికి. చీ అని ఉమ్మేసి వెళ్ళమన్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మనం దాన్ని వెతుక్కుంటూ వెళ్ళకూడదు. అవమానం. నేనుంటే మా అమ్మకి అవమానం, భారం. ఏంట్రా, నేనేదో మాట వరుసకన్నాను, దాన్ని నువ్వు అంత సీరియస్ గా తీసుకుంటావా? నేను నిన్నే తప్ప ఎవరిని సీరియస్ గా తీసుకోమంటావు? కరెక్ట్. చూసారా, బాబు నొచ్చుకున్నాడు. నీకేం కావాలి బాబు? నాకు నాన్న కావాలి. నా స్కూల్ రిపోర్ట్ లో రాసుకోవడానికి ఇనిషియల్ సర్నేమ్ కావాలి. ఈ ఇంటికి ఒక మగాడు కావాలి. ఏసీ ఎప్పుడు బిజీ. అంతే కదా, చేసేస్తే పోయా. ఏం చేస్తావు? మీ నాన్నగారు నీకు చేయింది, మా నాన్నగారు నాకు చేయింది. నీకు నేను చేస్తాను, నీకు నేను నాన్నగా ఉంటాను. వచ్చే బాబు. నన్ను మా అమ్మను ఎప్పుడు నువ్వు దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటావా? మాతోనే ఉంటావా? ఉంటాను. స్కూల్లో డ్రాప్ చేస్తావా మోటార్ బైక్ లో? అలాగే. ప్రామిస్? ప్రామిస్. ప్రామిస్ అంటే ఏం ప్రామిస్? చెయ్యి చెప్తా. కూర్చుని మాట్లాడతా, కాలు నొప్పిగా ఉంది. భద్రం. నువ్వు భద్రం. అమ్మా, నువ్వు స్కూల్ కి రావాలి. సరే, వస్తాను. సరే, ఈ నీకేమవుతాడు? నీకు నాన్న. నీకు. సరే అదే లేరా.
చెప్పు. ఏమండి మీ మనసులో ఏముందో చెప్పండి. మొహమాటం ఎందుకు? ఏంటి మనసులో ఉన్నది? సరే హస్బెండ్ ఓకే. అయ్యా. ఇక మీద నా కొడుకుని ఎవరైనా కొట్టడం గాని తిట్టడం గాని చేశారో నేనేం చేస్తానో నాకే తెలీదు. రారా బాబు రా.